అందరికీ నమస్కారం. మాగంటి గోపీనాథ్ గారు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కుటుంబంగా వాళ్ళతో అండగా ఉండి వాళ్ళతో మమేకమై వాళ్ళకు కావాల్సిన అభివృద్ధి, కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు, గోపీనాథ్ గారు చేసిన అభివృద్ధి, ఈరోజు మేము ఇంత బాధలో ఉన్నప్పుడు జూబ్లీ హిల్స్ ప్రజలందరూ మాకు అండగా ఉన్నారు. వాళ్ళ గోపన్న వెంటే ఉండి ఎలా అయితే నడిచారో నాతో పాటు నడిచి నాకు అంతే అండగా ఉన్నారు. మా జూబ్లీ హిల్స్ కుటుంబం ప్రజలే నాకు అండగా ఉండి నన్ను గెలిపించు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ గారి ఆశీస్సులతోని దివంగత నేత, ఈ జూబ్లీ హిల్స్ ప్రజల యొక్క గుండె చప్పుడు మాగంటి గోపీనాథ్ గారి సతీమణి శ్రీమతి సునీత గారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈరోజు వెంగళరావు నగర్ డివిజన్లో ఇంటికి ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అడిగేటువంటి క్రమంలో ఈరోజు ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మాండమైన స్పందన వస్తూ ఉంది. గోపి గారు 3 పర్యాయాలు అంటే 2 సార్లు, తర్వాత ఇంకో 2 నెలలు అంటే 12 సంవత్సరాల పాటు ఈ నియోజకవర్గానికి ఆయన చేసిన సేవల్ని ప్రజలు నెమర వేసుకుంటున్నారు. గోపి గారి వల్ల మాకు ఎలాంటి ఇబ్బందులు జరగలేదు, మా ప్రాంతం అభివృద్ధి అయింది, మా రోడ్లు బాగుపడ్డాయి, మా పార్కులు బాగుపడ్డాయి, మాకు ఎలాంటి వ్యాపారాలకు ఇబ్బంది లేదు, మమ్మల్ని ఎవరు దౌర్జన్యంగా వస్తే పుస్తకాలు పెట్టి చందాలు వసూలు చేసినటువంటి వాళ్ళు లేరు, మా బ్రతుకు మేము ప్రశాంతంగా బ్రతుకుతున్నాం, గోపి గారు లాంటి లీడరే ఈ నియోజకవర్గానికి కావాలి, మా వ్యాపారాలు బాగా నడవాలి అన్నా, లేదు మేమందరం స్వేచ్ఛగా ప్రజాస్వామ్యతంగా ఉండాలన్నా, అందరం సుఖ సంతోషాలతో ఉండాలి అంటే మళ్ళా మాగంటి గోపీనాథ్ గారి యొక్క వారసురాలుగా వస్తున్నటువంటి వారి శ్రీమతి సునీతమ్మకే మేము ఓటేస్తామని ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఇంకో పక్క భయపడుతూ ఉన్నారు కాంగ్రెస్ అభ్యర్థిని చూసి. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి ధమ్కీలు ఇస్తున్నాడు. మీరు ఎవరి ప్రచారానికి వచ్చినా మా బజార్ల నుంచి మీరు బయటికి వెళ్ళరు, మీ ఇంటికి పోరని బెదిరిస్తున్నాడు. అంటే ఎన్నికల ముందే ఈ విధంగా బెదిరిస్తున్నాడు. ఎన్నికలై రేపు ఎమ్మెల్యే పొరపాటున ఎమ్మెల్యే అయితే ఏ విధంగా బెదిరిస్తాడో ఈ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోవాలి. మీరు ఒక అరాచక శక్తికి ఓటేయొద్దు, ఒక దందా చేసేటువంటి వ్యక్తులకు ఓటేయొద్దు, దోపిడీదారులకు ఓటేయొద్దు, కూనీకోరులకు ఓటేయొద్దు. ప్రజాస్వామ్యాన్ని నమ్ముకొని ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ఉండి ప్రజలందరూ బాగుండాలి, తెలంగాణ బిడ్డలందరూ బాగుండాలని కోరుకునేటువంటి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మకు మీరందరూ ఓట్లేయాలని మేము ఇందిలిది అడుగుతున్న క్రమంలో ప్రతి ఒక్కరు కూడా మేము కారు గుర్తుకే ఓటేస్తాం, మాకు కేసీఆర్ గారు కావాలి, అభివృద్ధి కావాలి, అరాచకము వద్దు, ఈ ప్రాంతంలో మేమందరం కూడా స్వేచ్ఛగా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు ఎలాంటి వాటర్ ప్రాబ్లం లేకుండా, అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా మేము ఇక్కడ జీవనం కొనసాగించాం. కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఈరోజు తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి ఈ ప్రాంతం ఎదుర్కొంటా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు మళ్ళా కేసీఆర్ గారి పరిపాలన ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడకుండా, నీళ్లకు కానీ కరెంటుకు కానీ లేదా ఇతర సమస్యలకు ఇబ్బంది పడకుండా ఏ విధంగా ఉన్నారో మా సునీతమ్మని గెలిపించడం ద్వారా మీరు ఖచ్చితంగా మీకు ఆ విధమైన గోపి గారు ఏ విధంగా సేవలు అందించారో డెఫినెట్ గా వారి వారసురాలుగా మా సునీతమ్మ ఖచ్చితంగా మీకు ఆ యొక్క సేవలను అందిస్తుందని తెలియజేస్తున్నాం. మీ అందరూ కూడా ఆలోచించి ఒక్కసారి రౌడీలకి ఓటేయమాకండి, మీ ప్రాంతంలో అరాచకాలు సృష్టించేటువంటి వ్యక్తులకు ఓటేయమాకండి. ఈ ప్రాంతాన్ని దందాలు చేసి నిన్ననే అడుగుతున్నాం, ఆ యొక్క క్యాండిడేట్ వాళ్ళ ఇంటి ముందున్నటువంటి ఎవరైతే చిన్న వ్యాపారులు చిరు వ్యాపారులు ఉన్నారో వారు కూడా చెప్తున్నారు, ప్రతి నెల మేము 500 రూపాయలు కప్పం కట్టాలి, అక్కడ ఆ యొక్క ఈ చిన్న శ్రీశైలం యాదవ్ మనుషులకి మేము కప్పం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది సార్. ఎట్టి పరిస్థితుల్లో మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేయము, మేము కారు గుర్తుకు ఓటేస్తాం, కేసీఆర్ గారి వైపే ఉంటాం, మాగంటి సునీతమ్మ గారిని గెలిపిస్తామని ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. కాబట్టి మరొక్కసారి మా అభ్యర్థి తరపున విజ్ఞప్తి చేస్తున్నాం, సౌమ్యురాలు గోపి గారి వారసురాలుగా ఆయనని రాజకీయాల్లో ఉన్నంత కాలం వెన్నంటి ఉండి ఆయనకి తోడుగా ఉండి ఆయన రాజకీయ జీవితానికి ఒక సార్థకతను తీసుకొచ్చినటువంటి మహిళగా
ఆమెకు మీరందరూ ఆశీర్వాదం అందించాలని, కారు గుర్తుకు ఓటేయాలని, మీరందరూ ఓటుకు రావాలని, కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతమ్మ గారిని భారీ మెజార్టీతోని గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.